థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు ప్రపంచంలో నిజమైన మానవుడిగా బ్రతకడం కష్టం. ఎందుకంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి. నిన్ను ఇష్టపడే వాళ్ళకి నీ మౌనంలోని భాషను, భావనను వివరించడం అవసరం లేదు. నీ మౌనం వాళ్లకు మౌనమే కాదు, నీ మౌనానికి వెనుక గల కారణం కూడా తెలుసుకోగలరు. నీ సంతోషంలో నేనున్నానంటూ వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ నీ కష్టంలో నువ్వు పిలవకున్నా కూడా నేనున్నాను అంటూ వచ్చేవాళ్లే నీ ఆప్తులు. దూరంగా కనిపించని వాటిపై ఆశపడటం, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియక చిన్న చోటు కోసం వెతకడం మనిషి స్వభావం. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ముందు ఓపిక కావాలి, తర్వాత ప్రశ్న మీద అవగాహన కావాలి, విషయ జ్ఞానం ఉండాలి, భావం తెలియాలి, అంతరార్థం తెలియాలి. అప్పుడు చెప్పొచ్చు జవాబు. భాష తెలిసినంత మాత్రాన రాదు ఖచ్చితమైన జవాబు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనం బాధ పెట్టి అయినా ఉండాలి. విధేయత, సంసిద్ధత మరియు పని మీద శ్రద్ధాభక్తులు మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. ప్రతి ఉదయం అవకాశాలు మీ తలుపు తడతాయి, కానీ మీరు నిద్రపోతూ ఉంటే అది మిమ్మల్ని దాటవేస్తాయి. ప్రేమ గొప్పది, జీవితం మరింత గొప్పది. ప్రేమలో ఫెయిల్ అయ్యామని బాధపడుతూ కూర్చుంటే ఉన్న జీవితాన్ని కూడా పోగొట్టుకుంటావు. ఎన్ని బాధలు ఉన్నా జీవితంలో ముందుకు సాగడం మర్చిపోకండి. రూపురేఖలను బట్టి శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేము. చిన్నగా సన్నగా ఉండే సూది ఎంత పెద్ద వస్త్రాన్నైనా కుట్టగలదు, కానీ ఆ పనిని బలంగా ఉండే గుణపం చేయలేదు కదా. మనసుతో వచ్చే సంతోషం పంచిన కొద్దీ పెరుగుతుంది, డబ్బుతో వచ్చే సుఖం పంచిన కొద్దీ పెరుగుతుంది. సంతోషం కోసం ఆలోచించడం మానేశారు. సుఖం కోసం ఆలోచనే మనిషిని స్వార్థపరుని చేస్తుంది. ప్రతి దానిని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండి ఆలోచించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. అసత్యమైన దానికి దూరంగా ఉండి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరతాం. ప్రతిసారి ప్రక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పనెప్పుడు? నీ మనసుకు కూడా పని చెప్పు. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టేందుకే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాని మిగులుతావు. నీ జీవితంలో నిన్నుగా అభిమానించి ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకు. ఎందుకంటే అలాంటి వారు అరుదుగా ఉంటారు. అందరికీ ఆ అదృష్టం దొరకదు. బంగారు పళ్ళెంలో తిన్నా బువ్వ బువ్వే, అరిటాకులో తిన్నా బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అన్నదే ముఖ్యం. అలాగే అన్నం తిన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. కఠినంగా మాట్లాడితే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం. పోయేదేముంది, మాటే కదా. స్త్రీని ఇష్టపడే మగాడు 3 రకాలుగా ఉంటాడు: మనసుతో, కళ్ళతో, శరీరంతో.